ఇసుక విజయవాడ కంట్రోల్ రూమ్ కి సీఎం చంద్రబాబు వచ్చారు. ఆ వరద పరిస్థితిని, నీట మునిగిన ప్రాంతాలని కూడా వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి వీటి గురించి పరిశీలిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. They will have a clarity on a real time basis. Water flow, different places, different quantities, contributors మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి. అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్ లో టాలీ అయిందా లేదా, అది వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు నేనేమంటానంటే నాట్ డేటా, ఇది ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ అస్ టు లెర్న్. అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది ముక్కుబడిగా చేసే లాభం లేదు. సైంటిఫిక్ గా చేయాలి. నాలెడ్జ్ ఈజ్ వన్, దర్ ఇస్ ఎ ట్రూత్. దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. ప్రాపర్ డిస్బర్సల్ నాలెడ్జ్ ని ప్రాపర్ గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద డిటర్మినేషన్, యాక్షన్, అవుట్కమ్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాట్ ఈస్ ది ఎవరన్నా ఇక్కడ జియాలజిస్ట్ ఉన్నారా? జియాలజిస్ట్ ఎవరున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి మొత్తం ఆంధ్రాలో పెద్దగా రెయిన్ఫాల్ లేదు. ఓకే, నీకు ఓవరాల్ గా ఇది కర్ణాటక, తెలంగాణ, ఈ పక్కుండేది కర్ణాటక, మహారాష్ట్ర. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది. ఆ మ్యాప్ లో తీసుకోగలిగా? గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం మానిటర్ చేస్తాం. భద్రాచలం నుంచి మనకి ఈ టైం వన్ డే వస్తుంది. మనకు అక్కడ నుంచి రిసీవ్ కావడానికి ఎందుకు మీరు అడగడం? పోలీసులు కూడా మనం హవర్లీ రీడింగ్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. భద్రాచలంలో ఎట్లా ఉంది, పూనవరంలో ఎలా ఉంది, పోలవరంకి ఎంత తీసేస్తుంది. ఇక్కడ కృష్ణాలో ఏంటి పరిస్థితి? కృష్ణా కూడా ఇప్పుడు హవర్లీ రీడింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం సార్. 7 lakhs క్యూసెక్స్ ఇప్పుడు డిశ్చార్జ్ ఉంది. ఎక్కడ? 7 కాదు, ఇంకా ఎక్కువ. 9.8 మరి 7 ఉంటాం. మామూలుగా మనకు సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఇష్యూ అయింది సార్. మనము ఇప్పుడు వాటర్ తగ్గుతా ఉందా, పెరుగుతుందా? క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్ వస్తా ఉంది అది నేను అడిగాను. క్యాచ్మెంట్ ఏరియాలో మనకు పులిచింతల మార్నింగ్ మనం ఇలా రోజు అవర్లీ బులెటిన్స్ గోదావరి బేసిన్ కి, కృష్ణా బేసిన్ కలెక్టర్స్ ఎవ్రీ అవర్ పోస్ట్ చేస్తున్నాం వాట్సాప్ గ్రూప్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ఎంఆర్ఓ లెవెల్ వరకు కూడా మనం డౌన్ ఎంఆర్ఓ లెవెల్ కూడా పంపిస్తాం. ఫోర్కాస్ట్ కాదు, ఇక్కడ ఫుల్ కెపాసిటీ అయింది. ఉన్నాయి ఇన్ఫ్లో 3,60,000 శ్రీశైలానికి, ఇక్కడ 4,73,000 ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీకు 4,86,000 ఒంటిగంటకి ఇచ్చారు. ట్రెండ్ స్టడీగా ఉందని ఇచ్చారు. నాగార్జున సాగర్ కి మొత్తం 4,94,000. ఇక్కడికి వచ్చాక 4,93,000 ఇంట్లో, 5,75,000 అవుట్ లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా పెరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది. అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలప్రెషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప, దాన్ని పైన మనం నిలబెట్టగలిగితే, కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని శ్రీశైలాన్ని డిప్లీట్ చేస్తున్నాం. ఒక 2 TMC ఒక 1 అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం. ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు ఎంతకాలం తర్వాత. ఆ రెండు బ్యాలెన్స్ చేయండి అంటున్నారు. పొద్దున కూడా నాగార్జున సాగర్ వాళ్ళ స్టాఫ్ తోని మాట్లాడాం, శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాను. అంటే శ్రీశైలంకి ది ఫియర్ ఇస్ తెలంగాణ రేట్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్ టాప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఖాళీ చేస్తున్నాం. కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా వదులుతున్నాం. తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా. విలేజ్ కాకుండా ఇచ్చారు.
ఇప్పుడు యాక్చువల్గా అది ఎంత ఉందో కరెక్ట్ గా పెట్టాను. కరెక్ట్ గా పెట్టి నాకేంటంటే ఫైనల్ గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్ లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తా. అప్పుడు తప్పుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటా. నాకు వాళ్ళ మీరు అందరూ కూర్చొని మీరు మీ ఎకానమిస్ట్ లో ఇంజనీర్ కూర్చొని వర్కౌట్ చేయండి. రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్ ఇస్ మై కన్సర్న్. ఓకే, ఎప్పటికప్పుడు ఇస్తున్నారా అవన్నీ అప్డేట్ చేస్తున్నా. ఓకే, చూస్తున్నా. ఈ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఏరియాస్ దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ వస్తాయి. 43 మండలం 94 విలేజెస్. ఇప్పుడు మీరు ఆ బండ్లో కూడా ఎలాబరేట్ గా గో బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అవనిగడ్డ ఇది ఎలాబరేట్ చేసి దుగ్గిరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ డౌన్ బిలో విచ్ ఆర్ ఆల్ ది వల్నరబుల్ స్పాట్స్. పేరు నాకు అది కాదు. ఇక్కడ కూడా మ్యాప్ లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది, ఎంత వాటర్ వస్తా ఉంది, ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని, హౌ మచ్ వాటర్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్, వాట్ ఈస్ ది పొజిషన్, అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ కి వాట్ యు ఆర్ సజెస్టింగ్. కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్స్ చేస్తారు, కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోనండి. నెంబర్ 1 ఇక్కడ ఎక్కడ ఇది వల్నరబుల్ ఈ స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు, అవి 2 మ్యాప్ చేయాలి. ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి. వాళ్ళు శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ గా జరిగిందా లేదా. ఇప్పుడు నాకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంతవరకు చేశారో నాకు తెలియదా ఆ స్పాట్ లో. బాపట్ల కలెక్టర్ ఏదో కొద్దిగా చేశాడు, కానీ సరిపోతుందా, అది సఫిషియంటా లేదా? ఇప్పుడు సరిపోతుంది సార్. ఇప్పుడు పెరుగుతుంది కదా, ఆయన లెస్ ఎక్స్పెక్టేషన్ చేశాడు. Talk to him. Already We have talked to them, sir. So we have allotted them for 10 lakhs per sector. We are at 8 lakhs now, sir. But we have allotted them. 10 lakh క్యూసెక్స్ కూడా మీరు ఆయనకి చెప్తే ఆయన చేయలేడు.